తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతున్నారు. మీడియాతో లైవ్ చూద్దాం. చదువుని అర్ధాంతరంగా ఆపుకొని, ఎందుకంటే కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే కాలేజీలకి రానినటువంటి పరిస్థితులు, చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి కూడా పరీక్షల్లో పాస్ అయినప్పుడు కూడా వాళ్ళకు కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఫీజు కట్టలేదని సాగు అడ్డుగా పెట్టుకొని ప్రైవేటు యాజమాన్యాలు ఇవాళ వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వేలాది మంది చదువుని అర్ధంతరంగా మానుకొని ఓ పక్క కూలీ పనులకో వ్యవసాయ పనులకో లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలలో ఇవాళ వాటి కోసం తాపత్రపడి ముందుకు సాగుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడగదలుచుకున్నా, ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మీకు అధికారం అప్పుచెప్పారు, అప్పుచెప్పినటువంటి అధికారాన్ని అప్పుచెప్పినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు పేద ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా పేద విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలా. ఎందుకంటే మీరు చెప్పే మాటలు ఆ విధంగా ఉన్నాయి. మీరేం చెప్తా ఉన్నారు? దేశ విదేశాలకు సంబంధించి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఈ సంస్కరణ తేవటం దేవుడు మాట ఎరుగు. ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకనో చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికి కూడా 2004 పూర్వం 9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. కానీ ఏ రోజు కూడా సమాజానికి సంబంధించి ఒక మంచి చేద్దామని కానీ, పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఆయన మధ్యలో ఏనాడు కూడా మిగిలే పరిస్థితి కాదు. ఆ తర్వాత మరలా 2014 నుంచి 2019 వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితుల్లో కానీ, మరలా తిరిగి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఆయన పదవి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో కానీ ఆయన చదువుకి పేద విద్యార్థులను దూరం చేయాలా, ఈ రాష్ట్రంలో అందరూ కూడా చదువుకుంటే తమ మనుగుడికే ఇబ్బంది ఎదురవుతుందనే భావంతోనే ఇవాళ చదువుకి దూరం చేసే పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. బాబు, ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నిజంగా నీకు సిగ్గుంటేనో, నీకు సమాజం పట్ల, సమాజ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటేనో 2004లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చదువుకి పేదరికం అడ్డు కాకూడదు, పేద విద్యార్థులుగా పుట్టినప్పటికీ వాళ్ళు జీవితాల్లో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలా, ఆ చదువులు చదువుకోవాలంటే ₹1 కూడా ఫీజు కట్టకుండా వాళ్ళకు ఉచితంగా చదువు చెప్పే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాలనే ఆలోచనతోనే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు గుర్తు చేస్తా ఉన్నా. ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విధానం ద్వారానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన కులాల్లో పుట్టినటువంటి విద్యార్థులు సైతం కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని దేశ విదేశాల్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో స్థిరపడినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తున్న. దేశంలో ఎక్కడా చూడాలా ఫీజు రియంబర్స్మెంట్ విధానం. ఎందుకంటే ఆ రోజున ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ కార్యక్రమం తీసుకున్నా, ఉచిత విద్యుత్ కార్యక్రమం తీసుకున్నా, అంటే పేదల జీవితాల్లో మార్పుకు శ్రీకారం చుట్టాలనే భావంతోనే ఆయన అటువంటి కార్యక్రమాలని రూపకల్పన చేసి ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు. ఇవాళ మరలా కూడా సూటిగా చెప్పదలుచుకున్నా, ఆ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు మరో 2 అడుగులు ముందుకేసి విద్యా వ్యవస్థలోనే అనేకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. అంటే కాలేజీ చదువులకు పరిమితమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విధానం ఆ విధంగా కాదు. ఎల్కేజీ నుంచి కూడా వాళ్ళకు ఉచితంగా చదువు చెప్పాలా, ఆ చదువు చెప్పే ప్రక్రియలో కూడా పాఠశాలలన్నీ కూడా రూపుమార్పాలా. నాడు నేడుతో మొదలుపెట్టి ఇంగ్లీష్ విద్య తీసుకురావడం కానీ, సిబిఎస్ఈ సిలబస్ కానీ, లేకపోతే ట్యాబ్స్ ఇచ్చే కార్యక్రమం కానీ, అనేకమైనటువంటి వ్యవస్థలో మార్పులకి శ్రీకారం చుట్టి ఇవాళ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో కాదు, విద్యా వ్యవస్థలో కూడా ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కినటువంటి పరిస్థితులు.